ఏమంటున్నారు, ఆంధ్రాకి ఏ ప్రయోజనం లేదని చెప్తున్నారు, అంతే కదా. చంద్రబాబు గారు ప్రజలకు అబద్ధం చెప్తున్నారని రాధాకృష్ణ పరోక్షంగా చెప్పినట్టు. ఎందుకని ఆ రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చెప్పాడు, అయ్యా నేను ఆపాను, చంద్రబాబుతో చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ కొనసాగించాడు, వాళ్ళు ఆపలేదు అన్నది. అంటే చివరి రోజు దాకా కట్టాడని చెప్పారు కదా, 2024 దాకా కట్టారని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి కూడా, వీళ్ళు వచ్చాక ఆపారని చెప్పాడు కదా. అబ్బాయి అదేం లేదని చెప్తూ, కానీ అసలు దానివల్ల ఏ ప్రయోజనం లేదని మాట్లాడింది ఎవరు? అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ళందరూ కదా. రాయలసీమకి ఆ ప్రాజెక్టు వల్ల ఏ ప్రయోజనం లేదని. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు రాధాకృష్ణ, అది ప్రయోజనం రాయలసీమకి, నష్టం తెలంగాణకి అని చెప్తున్నాడు. అంటే చంద్రబాబు చెబుతోంది తప్పని కదా. అంటే వీళ్ళందరూ కలిసి ఒక మైండ్ గేమ్ నడుపుతారు, నిజాన్ని అబద్ధంగాని ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా, దాంట్లో ఆ విధంగా ముంచినట్టేగా చంద్రబాబు గారిని. అంటే ఇక్కడ ఏంది, ఏదో చెప్పబోయి నిజం చెప్పేశాడు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు, నిజాలను అబద్ధాలుగా, అబద్ధాలు నిజాలుగా ఎట్ట చెప్తారు అన్నదానికి సాక్ష్యం కదా అది, స్పష్టంగా కనబడుతుంది కదా అక్కడ. అవును. కాకపోతే ఇక్కడ మధ్యలో కేసీఆర్ జగన్ బంధం గురించి వీళ్ళిద్దరు కలిసే చేస్తున్నారు, అక్కడ కాంగ్రెస్ని తెలుగుదేశం పార్టీని ఇద్దరు ముఖ్యమంత్రులు కష్టపడుతున్నారు, వీళ్ళు మాత్రం వెనకుండి రాజకీయాలు చేస్తారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి ఫేవికాల్ బంధం ఉంది, వాళ్ళిద్దరికి ఫేవికాల్ బంధం ఉంది. ఇదివరకు అయితే 2014 తర్వాత అయితే కేసీఆర్ ఇక్కడ కూడా వచ్చాడు, అమరావతికి కూడా, ఈయన అక్కడ కూడా పోయాడు కాళేశ్వరం.